ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయం నిన్నటి దినాన్ని మనం చదువుకుంటున్నాం. 26వ వచనంలో ఆగ్యం. అక్కడికి వెళ్దాం రండి. 26వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 26వ వచనము. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మ అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయిచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. హల్లెలూయా. ఐగుప్తు గురించిన ప్రస్తావన తీసుకొచ్చే విధానం. నువ్వు పస్కాను ఆచరిస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా. పిల్లలు డౌట్ వస్తుంది, ఇది ఎందుకు ఇలా అని అడిగినప్పుడు మనం ఏం చేయాలట, ఏం చెప్పాలో కూడా ప్రభు చెప్తున్నారు. ఆమెన్, ఆమెన్. చూడండి, హోషేయ గ్రంథం మనం చదువుతున్నప్పుడు 14వ అధ్యాయంలో, నువ్వు పాపం చేసావు కనుక తిరిగిరా, నీ పెదవుల్ని సిద్ధపరచుకో, నీ పెదవులతో ఒక తీర్మానం తీసుకో, అండ్ ఏమి మాట్లాడాలి, ఆ పెదవుల్లో నుంచి కూడా ఏం మాట్లాడాలి అనే ఒక గైడెన్స్ కూడా ప్రభువే ఇచ్చి తనకేం కావాలో తను చెప్తూ ఉన్నారు. చూడండి, మనకి పిల్లలతో కూడా మనం చెప్తాం, ఇలా ఎందుకు మాట్లాడావు, ఇలా చెప్పాలి అని మనం కొన్ని సార్లు నేర్పిస్తాం. ఎగ్జాక్ట్గా అలాగనే ప్రేమ కలిగిన దేవుడు కూడా ఇలా అయితే ఇలా ఏం చెయ్యాలి, ఇదిగో పిల్లలు అడిగితే అప్పుడు మీరేం చెప్పాలి, అండ్ ఆ అవకాశంని మీరు ఎలా తీసుకోవాలి. ఇది ఒక్కసారి కాదు, ఎవ్రీ ఇయర్ మీరు చేస్తున్నప్పుడు ఇది ఒక ప్రశ్నను వారిలో క్రియేట్ చేయాలి అని ఒక గైడెన్స్తో ప్రభు ఈ మాటలు ఆ రోజు రాయించారు. ఆమేన్. ఇప్పుడు ఆ కాలంలో చదువుతున్నవారు కానీ, ఆ కాలంలో రాస్తున్నవారు కానీ, చేస్తున్నవారు కానీ ఇది ఎందుకు అనే ఒక ప్రశ్న వస్తే వారికి సమాధానం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు. బట్ మనకు ఎందుకు అంటే వెనక్కి వెళ్ళి చరిత్ర చూసే అవకాశం దొరికింది. ఆమెన్. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఉన్న చరిత్రేమో మోషే కాలంలో, దాని నెరవేర్పులో ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఇంకా క్లూస్ దొరుకుతాయి. చూడండి, మనకి ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అని చెప్తాం. చెప్పండి ఆ మాట. ఏం చెప్తాయి ఎనాటమీ అండ్ ఫిజియాలజీ? ఎనాటమీ ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్తుంది. ఫిజియాలజీ ఏం చెప్తుంది? అది ఎలా పనిచేస్తుందో చెప్తుంది. నేను అంటాను, పాత నిబంధన మొత్తం ఎనాటమీ, కొత్త నిబంధన మొత్తం ఫిజియాలజీ. హల్లెలూయా. పాత నిబంధన మొత్తం, అందుకే చూడండి, ప్రత్యక్ష గుడారం ఇలా ఉండాలి, ఇంత స్ట్రక్చర్లో ఉండాలి, తుమ్మకర్రను మీరు కట్ చేసి తీసుకురావాలి, అది ఇంత ఉండాలి, ఇంత లెక్కలో ఉండాలి, మీరు మందసం చేసేటప్పుడు ఇంత లెక్కలో ఉండాలి, ఆ పెట్టె చేసేటప్పుడు ఇంత లెక్కలో ఉండాలి. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమయ్యాయి ఆ లెక్కలు? ఇప్పటికీ కూడా మందసం దొరకలేదే. అసలు మరి అరణ్య మార్గంలో చెప్పిన ప్రత్యక్ష గుడారం ఇప్పుడు అసలు లేనే లేదు. ఆ మాటకు వస్తే మందిరమే లేదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ ద హ్యూమన్ బీయింగ్స్? ఏమి నేర్పించాలని దేవుడు ఆశపడుతున్నారు? ఒక్కొక్క స్టాండర్డ్ పెంచాలని. ఆమేన్. చెప్పండి, ఏంటి? ఒక్కొక్క స్టాండర్డ్ పెంచాలని. నేనేమంటున్నా తెలుసా? పస్కా పశువు నుండి పర్ణశాలల గుడారం లేదా గుడారాల పండుగ సుక్కోతు వరకు ఉన్న పండగల్లో దేవుడు మన మనుష్యుల యొక్క పూర్తి ప్రణాళికను అందులో పెట్టి ఉన్నారు. ఆమేన్. అండ్ మనిషి మాత్రమే కాదు, దేవుడు అనే ఒక కాన్సెప్ట్ నీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నీ గమ్యం ఎక్కడ ముగుస్తుంది అంటే పర్ణశాలల పండుగలో. ఆమేన్. అర్థమవుతుందా? అందుకే చూడండి, నెలలలో మొదటి నెల నీకు పండగ స్టార్ట్ అయింది, అది వెంటనే కంప్లీట్ అవ్వాలా? 7 దినాల్లో 7 పండుగలు కంప్లీట్ చేయొచ్చు కదా. కంప్లీట్ కాలా. అవి మొత్తం సంవత్సరం అంతా కూడా అలా తిరుగుతూ వచ్చి దానికి కూడా గుడారాల పండుగ అని ఒక పండుగతో లేదా పర్ణశాలల పండుగ అని చెప్తూ ఆ పండుగ నియామక కాలాలన్నీ కూడా కంప్లీట్ అవుతున్నట్టుగా, అండ్ ఇది ఎవ్రీ ఇయర్ కూడా దాన్ని కంటిన్యూ చేయమని దేవుడు అలవాటు చేశారు. నేను అంటాను, అదొక స్టాండర్డ్. ఎలాగైతే A to Z ఫస్ట్ స్టాండర్డ్లో నేర్పిస్తామో, నర్సరీలో నేర్పిస్తామో, అండ్ అదే A to Zకి మన LKG స్టాండర్డ్కి రాగానే పదాలు నేర్పిస్తామో, అండ్ అదే
అదే అక్షరాలని వాడుతూ 10th స్టాండర్డ్కి వచ్చేసరికి ఇంకా నేర్పిస్తాము. అండ్ ప్రత్యేకించబడిన జనాంగం వచ్చేసరికి అదే A to Z ఇంకొక లెవెల్లో, ఇంకొక స్టాండర్డ్లో పరిచయం అవుతుందో, దేవుడు కూడా ఒక్కొక్క ఇయర్ నేను అంటాను, ఈ ఒక్కొక్క యుగం అంటే 1000 సంవత్సరాలు, ఒక్కొక్క 1000 సంవత్సరాలు దాటే కొద్దీ ప్రభు దీని యొక్క స్టాండర్డ్ని పెంచుకుంటూ వచ్చారు. అలాగైతే ఈరోజు లెక్కపెట్టు, నువ్వు 6000 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నావు. అలాగైతే 6000 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి కదా, మరి మన స్టాండర్డ్ ఎంత పెరిగి ఉండాలా? హల్లెలూయా. గ్రహింపులోకి వస్తుందా? ఇవన్నీ లేకుండా అది లేదు, అది కూడా మనం నేర్చుకుంటున్నాం. అందుకనే ఆయన తరములు నీ కుమారులు అడిగినప్పుడు ఇలా చెప్పాలి అని చెప్తూ నేర్పిస్తున్నారు. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నాం, ఈ పస్కాలో ప్రభు ఏం చేశారు? రెడీయా? రైట్, రండి వెళ్దాం. ఇది నేర్చుకోవడానికి ఇదే నిర్గమకాండం 12వ అధ్యాయం 29 నుండి చదవండి 31 వరకు. నిర్గమకాండం 12వ అధ్యాయం 29వ వచనం నుండి 31వ వచనం వరకు. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లల అందరినీ, పశువుల తొలి పిల్లల అన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. హల్లెలూయా. మీరు యెహోవాను సేవించాలి అంటే మిమ్మల్ని దాస్యత్వంలో మగ్గిపెట్టి ఉంచిన వారు చావాలి. వారు చావకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపుతారు. లేదా మీరు యెహోవాను సేవించినట్లుగా మిమ్మల్ని అనుమతించరు. ఎందుకు? దాస్యత్వంలో నుంచి విడుదల కావాలి ప్రభువును చేరడానికి. ఆమేన్. ఆయన్ని సేవించినట్లుగా నువ్వు బయటికి రావాలి అంటే అంత ఈజీ ఇష్యూ కాదు, కానీ ప్రభు దాన్ని ఈజీ ఇష్యూగా మారుస్తున్నారు. ఆమేన్. రెండోది, ఆయన ఏం చేశారట? ఆ అర్ధరాత్రి జరిగినదేమనగా, ఏంటి అర్ధరాత్రి జరుగుతున్న విషయం? సైమల్టేనియస్గా నువ్వేమో ఇక్కడ 3 రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి ఆ పస్కా పశువును వధించి దాంట్లో చాలా బిజీగా ఉన్నావు, నడుము కట్టుకుని. నీకు బయట ప్రపంచంతో సంబంధం లేదు. నువ్వు బయట ఆ ద్వారబంధానికి రక్తం అంటించావు, నువ్వు ఇంకా లోపల ఉన్నావు. నీ పిల్లలు, నీ కుటుంబం, అదే నీకు ముఖ్యం. అర్థమవుతుందా ఈ లెవెల్ ఏంటో? అండ్ నువ్వు ఒక్కడివే కాదు, ఆ పస్కా పశువు నీకు సరిపోదు అంటే నీ పక్కవారిని కూడా నువ్వు పిలుచుకోవచ్చు, నీ చుట్టాలు నువ్వు పిలుచుకోవచ్చు. నీ వారు అనబడుతున్న ప్రతి ఒక్కరు. ఇప్పుడు మనం ఎలా చేరామండి? తలుపులన్నీ వేసుకున్నాం, లోపల మనం ఏం చేస్తున్నాం? చాలా బిజీ మనం ఇప్పుడు. ఆమేనని చెప్పండి. బయట ఏం జరుగుతుందో మనకి ఏమైనా సంబంధం ఉందా? చెప్పండి. ఇప్పుడు టపాసులు పేలుస్తున్నారు అనుకోండి, మనకు సంబంధం ఉందా? కేక్ కట్ చేస్తున్నారు, సంబంధం ఉందా? ఏ దాంతో మనకి ఇప్పుడు సంబంధం లేదు. ఇప్పుడు ఏం జరిగినా ఇక్కడ ఒక్కలైనా బయటకు వెళ్తామా? నో. ఆ రోజు అలా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, ఆత్రంగా తింటున్నారు, కర్ర పట్టుకున్నారు, ఇంకా ఆయన చెప్పిన పనులలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, ఆజ్ఞలు పాటించటంలో బిజీగా ఉన్నారు. ఆమేన్. కానీ బయట ఏం జరుగుతుంది అదే టైంలో మీరు గమనించండి. వీరిక్కడ తినడంలో బిజీగా ఉన్నారు, దేవుడు తిరగడంలో బిజీగా ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎలా తిరుగుతున్నారట? ఫరో ఇంటిని మొదలుకొని ఖైదీలో ఉన్న ఒక ఖైదీని కూడా వదలకుండా వారి ఇంటి వరకట, మనుష్యులు మొదలుకొని పశువుల వరకు ప్రతి ఫస్ట్ క్యాండిడేట్ అవుట్. అర్థమవుతుందా? అంటే అసలు ఈ పస్కాలో ప్రభు ఏం చేస్తున్నారు తెలుసా?
ప్యూర్గా నీ శత్రువులను వేసేస్తున్నారు నాన్న. ఆమె నేను చెప్పండి, అర్థమవుతుందా? మ్, అసలు యేసు ప్రభు ఇప్పుడు సిలువలో చేసింది ఏంటి అంటే శత్రువుని వేసేశారు. ప్రధాన శత్రువు పాము, ఇది పాము అనుకోండి, సరేనా? చాలే ఇంత పాము, నాకు కాళ్ళు చేతులు ఎప్పుడో పీకేశారుగా. ఆమెన్. సిలువలో ఫస్ట్ ఆయన చేసింది ఏంటి తెలుసా? దాని తాళ్ళ చేత కొట్టేశారు. అందుకే మీకు గుర్తుందా, మోషే కర్ర కింద వేయగానే పామైంది. ఐగుప్తులో ఉన్న వాళ్ళు కూడా పాములు చేశారు, కానీ ఈ పాము వెళ్ళి ఆ పాములన్నిటిని మింగేసింది. ఏంటి ప్రభు అక్కడ సూచిస్తున్నారు? అక్కడ ఏలుబడి చేస్తున్న పాములు అవుట్. ఆమేన్. అర్థమవుతుంది. అక్కడ చూపించిన 10 తెగుళ్ళు కూడా ఆ దేశాధిపతి శక్తుల మీద దేవుని చేసిన యుద్ధం. అది సిలువలో కూడా ఆయన చేసిన కార్యం అదే. ఇది చేస్తూ ఇంకేం చేశారు? యాక్చువల్గా ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందుకోండి ఎవరైనా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు రాజా, మహోన్నతుడా మీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, అయ్యా పస్కా బలి పశువుగా అయ్యా తండ్రి నాయన వధింపబడుతున్న తండ్రి గొర్రె పిల్లగా మా మధ్యన వచ్చిన ఆయన యేసయ్యా తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, అయ్యా తండ్రి ప్రభువ, మొదటి పండుగగా తండ్రి నాయన మిమ్మును మీరు సిలువలో అప్పజెప్పుకొని తండ్రి నాయన యేసయ్యా మరణమైనప్పుడు తండ్రి అయ్యా అపవాది తండ్రి ఇదిగో నేను వధించానని తండ్రి నాయన ప్రభువ అయ్యా ఎలాగో చూసి ఉండవచ్చు కానీ తండ్రి అయ్యా అక్కడ ప్రభువ యేసయ్యా మీరు తండ్రి నాయన అయ్యా తండ్రి సాతాను ఆ యొక్క తండ్రి పాము యొక్క తలను తండ్రి నాయన మీరు చితక కొట్టిన వారుగా ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన మోషే యొక్క తండ్రి నాయన కర్ర కింద వేయగా తండ్రి అది పామై అయ్యా తండ్రి నాయన గారడి వారి యొక్క ఆ యొక్క ఫరో యొక్క తండ్రి నాయన యేసయ్య ఆ పాముల అంతటిని ప్రభు మింగివేసిన రీతిగా తండ్రి నాయన ప్రతి ఒక్క తండ్రి నాయన యేసయ్య ప్రభు అహంభావంతో ఎక్కడైతే తండ్రి నాయన యేసయ్య ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క శత్రువును తండ్రి ఆనాడు మోషే కర్ర పామై మింగిందో అలాగు తండ్రి నాయన ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క శత్రువు అపవాది తంత్రము తండ్రి నాయన యేసయ్యా అయ్యా ఇదిగో తండ్రి నాయన మీరు ప్రభువా మొదట చెప్పిన రీతిగా తండ్రి నాయన అయ్యా మీరు తండ్రి అపవాది తలను చితక కొట్టిన వారై ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన మరణంను జయించిన వారైతున్నాయి అయ్యా ప్రభువా మా అందరికీ నాయన ప్రభువా రెండవ మరణం నుంచి తండ్రి నాయన తప్పించబడి తండ్రి నాయన నిత్య జీవములోనికి తండ్రి నాయన ఒక మార్గమును తండ్రి నాయన అయ్యా మా కొరకు మీరు ఏర్పరిచి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరణించుటకే వచ్చి ఉన్నారు తండ్రి నాయన యేసయ్య అయ్యా తండ్రి నాయన మరణము నాయన ప్రభువా నాయన తండ్రి నేను ప్రభువా యేసయ్య పుట్టినది మొదలుకొని నేను వెంటాడుతున్నాను తండ్రి నాయన యేసయ్య సమయము ఇంకా రాలేదని తండ్రి చిత్తము నెరవేర్చుటకే వచ్చి ఉన్నానని అయ్యా ప్రభువా తండ్రి యేసయ్య అయ్యా తండ్రి నాయన తండ్రి చిత్తము నెరవేర్చబడుటకు తండ్రి నాయన అలాగు జరుగునని ప్రభువా యేసయ్య మిమ్మల్ని మీరు రాయన అయ్యా రిక్తుడవై తండ్రి శిలువలో తండ్రి నాయన మిమ్మల్ని మీరు అప్పచెప్పుకున్న వారై ఉన్నారు ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి నాయన పస్కా కాలములో తండ్రి నాయన ఆనాడు ఇశ్రాయేలు తండ్రి నాయన అయ్యా వారి తలుపులు వేసుకొని ప్రభువా ఆ యొక్క రక్తమును తండ్రి ద్వారబంధముల మీద రాసి నాయన ప్రభువా అయ్యా లోపల అయ్యా మీరు చెప్పిన రీతిగా వారు చేస్తున్నప్పుడు తండ్రి నాయన అయ్యా వారు తినుట యందు నడుము కట్టుకునుట యందు కర్రను పట్టుకునుట యందు అయ్యా తండ్రి వడివడిగా తినుట యందు ఉంటున్నప్పుడు అయ్యా మీరు తండ్రి నాయన బయట సంచారము చేసి సంహార దూతగా నాయన ప్రతి ప్రథమ ఫలమును తండ్రి శత్రువు యొక్క ప్రతి ప్రథమ ఫలమును తండ్రి నాయన యేసయ్య అయ్యా హత్య చేసి నాయన ప్రభువా యేసురాజా తండ్రి నాయన ప్రతి ఒక్క కుటుంబంలోని తండ్రి ఇశ్రాయేల్ని అందరినీ ప్రభు బయటకు రప్పించుటకు ఫరోయే తండ్రి నాయన ముందుకు వచ్చి నీవును నీ ఇంటి వారందరూ నీ ఇశ్రాయేల్ నీ పశువులు అయ్యా ప్రభ ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి వెళ్ళి మీ యెహోవాను సేవించుడి అని తండ్రి నాయన యేసయ్య ఒక విడుదల దయచేసి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా.
అవును తండ్రి నాయన, ఇదిగో చిన్న మందగా చేరి నాయన మేము ప్రార్థిస్తుండగా ఈ పస్కా బలి పశువు గురించి అయ్యా, పస్కాలో బలి అయిన యేసయ్య మీ గురించి మేము ప్రార్థిస్తుండగా అయ్యా, మీ యొక్క కృప కొరకు మేము ఎదురు చూస్తుండగా మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు తండ్రి నాయన విని తండ్రి నాయన యేసయ్య, మా యొక్క జీవితంలో తండ్రి మొదటి పండుగ అయ్యా ప్రభువా యేసయ్య, పస్కాగా తండ్రి మేమందరం ఆచరించులాగా తండ్రి నాయన యేసయ్య, ఆ పస్కాలో తండ్రి మేమందరము తండ్రి మా నడుములు కట్టుకొని అయ్యా తండ్రి నాయన, అయ్యా ప్రభు సమాధాన జోళ్ళైన ఆ యొక్క కాళ్లకు తండ్రి జోలు తొడించుకొని ప్రభు యేసయ్య ప్రయాణం అవుతుండగా అయ్యా ప్రభు ముందుకు తండ్రి క్రీస్తులోనికి వడివడిగా ప్రయాణం అవుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుచుండగా మీకు వేలాది కోట్లాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా యేసయ్య. మీకు స్తోత్రములు తండ్రి. ఆనాడు తండ్రి నాయన యేసయ్య ఇశ్రాయేలు తండ్రి నాయన అయ్యా ఆబగా భుజించారేమో, మేము కూడా ఈనాడు వాక్యమును తండ్రి నాయన యేసయ్య అయ్యా తండ్రి మేము భుజించుటకు తండ్రి వింటున్న వాక్యము తండ్రి మాకు తండ్రి అరుగుదల అయి మా ప్రతి ఒక్క కణములో తండ్రి నాయన క్రీస్తుగా తండ్రి ప్రవహిస్తూ నాయన మా యొక్క ప్రాణ ఆత్మ దేహమును తండ్రి శుద్ధీకరించి ప్రభువా యేసయ్య తండ్రి నాయన మేమందరము పానార్పముగా పోయి పట్టుకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యమును తండ్రి మేము భోజించుటకు అయ్యా, అరిగించుకొనుటకు అయ్యా, మీకు ఫలముగా మేము తండ్రి నాయన మీ సన్నిధికి చేరుటకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యం మాలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నామయ్యా యేసయ్య. మా అందరిలో మీరు కార్యము జరిగించమని తండ్రి నాయన ముందున్న ప్రతి మాటను తండ్రి నాయన స్వీకరించుకునే ప్రతి ఒక్క సిద్ధ మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని, ఇది మా జీవితంలో తండ్రి మా బిడ్డలకు తండ్రి నాయన యేసయ్య ఈ సువార్తను అనుదినము మేము ప్రకటించులాగున తండ్రి నాయన మీరే మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని ప్రభువా యేసు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో యేసు ప్రభువులో నెరవేర్పులోనికి వచ్చినప్పుడు ఉన్న సంగతులు ఇప్పుడు ముఖ్యం మనకి. ఆమేన్. ఎనాటమీ నేర్చుకున్నాం, మనకి ఇప్పుడు ఏది కావాలి? ఫిజియాలజీ కావాలి. ఏది ఇంపార్టెంట్ అండి? రెండు ఇంపార్టెంటే, బట్ అందులో ఫిజియాలజీ ఇంపార్టెంట్ కదా, అవునా కదా? చాలా స్ట్రక్చర్ అంతా కూడా రెడీ అయిపోయింది, కానీ అదేం పని చేయట్లేదు. ఏం ప్రయోజనం? నువ్వు ఇంట్లోకి ఫ్రిడ్జ్ తెచ్చుకున్నావు, గీజర్ పెట్టుకున్నావు, అన్నీ పెట్టుకున్నావు, అన్నీ తెచ్చిపెట్టుకున్నావు, కరెంట్ లేదు, ఏం ప్రయోజనం? పోనీ కరెంట్ ఉంది, అవి పని చేయట్లా, ఏం ప్రయోజనం? అంటే మనకి ఏం అవసరం? వాటి యొక్క పని మనకు అవసరం. ఎగ్జాక్ట్గా ప్రభు అలవాటు చేసిన ఈ నియామక కాలాల్లో ఫస్ట్ పని ఎలా జరిగింది, క్రీస్తులో అవి ఎలా నెరవేరాయి ఇప్పుడు చూద్దాం. ఆమెన్. రెడీ కదా? కమ్. లూకా సువార్త 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. ఇది చదవడానికి ముందు ఒక మాట గుర్తుంచుకోండి. నేనే మార్గం అని చెప్పిన యేసయ్య, నేనే మార్గం అని చెప్పిన యేసయ్య మార్గం అంటే ఏంటో కూడా చూపించారు. ఎన్నో రోడ్లు ఉంటాయి మనకి. మ్యాప్ చూడండి, గూగుల్ మ్యాప్ చూసినప్పుడు మనం పలానా ఏరియా, ఏదైనా ఒక ఏరియా చెప్పండి. సే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ టు ఒక ఏరియా చెప్పండి. హైదరాబాద్ వరకు అని కొట్టామనుకోండి, గూగుల్లో మనకు ఒక రూట్ మ్యాప్ చూపిస్తుంది. ఎన్నో దారులు ఉన్నాయి, ఎందుకు అవన్నీ చూపించట్లా? ఇది మార్గం అని చూపిస్తున్నారు కదా. ఎగ్జాక్ట్గా భూలోకం నుండి పరలోకానికి నేను మార్గం అని యేసయ్య ఆయన రూట్ మ్యాప్ చూపించారు. ఆమెన్ చెప్పండి. అర్థమైందా? గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి ఎర్త్ టు హెవెన్ అని కొడితే యేసయ్య కనబడాలా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, నువ్వు ఆ మ్యాప్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 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 చూపించి ఇక్కడ ఒక స్పాట్ మనం ఇక్కడ ఉన్నామని చూపిస్తాడు కదా, అవునా? మనం ఇలా వెళ్తూ వేరే రూట్లో వెళ్ళిపోయామనుకోండి, గూగుల్ మ్యాప్ చూపిస్తుందా చూపించదా? చూపిస్తుంది, కానీ ఇది మార్గం కాదు అని అయితే చూపిస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడ డైవర్షన్ అయిపోయాం, అప్పుడు ఇక్కడి నుంచి మ్యాప్ ఆగిపోతుంది, ఇక్కడ ఇది అని చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఎలాగ అలా చూపిస్తుందో యేసు అనే మార్గమును మనం గనక ఫాలో అవ్వగలిగితే మనం రైట్ వేలో వెళ్తున్నామా లేదా అని మనకు అర్థమవుతుంది. ఆమేన్. మన ఎనాటమీలో ఆగడానికి వీల్లేదు, మనకు ఫిజియాలజీ కావాలి.
మనం ఎనాటమీలో ఆగడానికి వీల్లేదు. మనకి ఫిజియాలజీ కావాలి. ఎనాటమీలో ఆగడానికి వీల్లేదు. మనకేం కావాలి? ఫిజియాలజీ కావాలి. సో రూట్ మ్యాప్ ఆయనే. బికాజ్ నేనే మార్గం అని చెప్పిన దాంట్లో ఉన్న అర్థం అదే. మీరు అటు ఇటు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నడిచిన మార్గం మనం చెక్ చేయడానికి ఒకటి కాదు 4 సువార్తలు ఇచ్చారు. ఎగ్జాంపుల్ చూడండి, విజయవాడ టు హైదరాబాద్ అని కొడితే ఒక్కటే రూట్ ఉందా? ఖమ్మం మీదుగా వెళ్ళొచ్చు, కోదాడ మీదుగా వెళ్ళొచ్చు, కొత్తగా వేస్తున్న రోడ్డు ఒకటి అయిందంట, దానిలో వెళ్ళొచ్చు, ఎటు తిరిగైనా వెళ్ళొచ్చు. సో సడన్గా మనకి ఇది కాదు అంటే ఇంకొక మ్యాప్ కనిపిస్తుంది, ఇంకొక మ్యాప్ తిరిగి మొత్తానికి ఈ స్పాట్ అయితే కనిపిస్తుంది. అవునా? అలా 4 సువార్తలు ఇచ్చారు. ఆయన్ని చెక్ చేసుకోవడానికి ఎన్ని సువార్తలు ఇచ్చారు? అప్పుడు 4 రూట్లు ఇచ్చారు. నువ్వు ఏ రూట్ పట్టుకున్నా నువ్వు చేరేది అక్కడికే. నిన్న ఏ రూట్ పట్టుకున్నావు తెలుసా? మత్తయ్య రూట్ పట్టుకున్నావు. ఏ రూట్ చెప్పండి? వయా మత్తయ్య అని. ఇప్పుడు వయా లూక్, ఇప్పుడు వయా లూకా వెళ్దామా? నిన్న వయా మత్తయ్యలో పస్కా పండుగ సమీపించినప్పుడు ఏమైందట? చూడండి. ఫస్ట్ వయా మత్తయ్య గారిని ఒకసారి టచ్ చేసి ఇక్కడికి వచ్చేద్దాం. 26 మొదటి నుంచి 5 వచనాలు ఒక్కసారి చదవండి, మళ్ళీ వయా లూకాకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 5 వచనాలు. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ జామ్ అండి? ఆయన్ని పట్టుకోవాలా, మాయోపాయం చేత పట్టుకోవాలా, అంతేనా? చంపాలి, ప్లాన్లు. సరే వయ్యా లూకాకి వెళ్దాం. 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం మొదటి వచనం నుండి. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. పస్కా అను పండగ, పులియని రొట్టెల పండగ ఏమైందట? సమీపించింది. వయా మత్తయికి వెళ్ళేసరికి మనకు అర్థమైంది 2 దినములు ఉన్నాయని. బట్ వయా లూకా అదేం లేదు, షార్ట్ కట్. సమీపించింది అంతే. అప్పుడు ఏం జరిగింది? ఇందాక మనం 5 వచనాలు చదివాం, కానీ ఇక్కడ ఒక్క వచనం మొత్తం ఫినిష్ చేశారు. షార్ట్ కట్ అన్నమాట. ప్రధాన యాజకులను రీచ్ అయింది అయితే ఒకటే పాయింట్కి. అక్కడ ఏదైతే 5వ వచనానికి రీచ్ అయ్యామో ఇక్కడ 1వ వచనంలోనే రీచ్ అయిపోయాం. మార్గం మారలా. నీకు అర్థమైందా? స్పీడే పెరిగింది. చూడండి వయా లూకా ఏం దొరికిందో. ఏమైందంట? పస్కా పండుగ సమీపించింది. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి. అది మ్యాటర్. అయితే ఆయన చంపాలా? చెప్పండి ఏంటి? ఆయన చంపాల. అమ్మ నువ్వు గనక నిజంగా ఆ మార్గంలో వెళ్తుంటే, యేసు మార్గంలోనే వెళ్తుంటే, నీ వెనక కూడా నిన్ను చంపడానికి కుట్రలు జరుగుతాయి. అర్థమైందా? మా తలనొప్పి వస్తుంది, బాడీ అంతా సఫర్ అవుతుందా లేదా? యేసయ్య శిరస్సు, సంఘం శరీరం, ఆయన వెళ్ళిన మార్గం గుండా వెళ్తున్నప్పుడు శరీరం కూడా సఫర్ అవుతుందా లేదా? అవుతుంది. ఇది ఆయనకే, మనకు కాదు. అంటే నువ్వు శరీరం కాదా? చెక్ చేసుకోవాలా?
అర్థమవుతుందా? ఆయన అనుభవించిన పెయిన్లో నాకు ఏది వద్దండి, నాకు ఓన్లీ సుఖం కావాలి, కృపాక్షేమములు నీ వెంట వచ్చును. అబ్బా, కృపాక్షేమం మాత్రం నా వెంట వస్తుందండి. ఏంటి శోధనలు, ఏంటి ప్రభా నువ్వేనా అసలు, సాతానా పో, అసలు నీ మార్గంలో సాతాను ఎక్కడ, అన్ని కాలు కింద. హల్లెలూయా. పాములను భుజంగంలను అనగద్రొక్కుతూ ఒక ప్రయాణం దేవుడు చూపిస్తుండే, నా వెనక నా ముందు అంటావేంటి, వాడిని కాలు కింద. నువ్వు నిలబడితే నీ కాలు కింద, నువ్వు పడుకుంటే నీ పక్కన. పక్కవారితో చెప్పండి, నువ్వు నిలబడితే నీకు కాలు కింద. చెప్పండి పక్కవారితో. ఏమైంది అలా చూస్తున్నారు, చెప్పరే. చేయగలపండి, చేయగలపండి. ఇలా చెప్పండి, నువ్వు నిలబడితే నీ కాలు కింద, నువ్వు పడుకుంటే నీ పక్కన. హల్లెలూయా. ఎవరు పడుకుంటారు పడుకోండి. విషయం చెప్పనా, మామూలుగా నిలబడదు, మనం చెప్పలా, కర్ర పట్టుకొని నిలబడమన్నా. హల్లెలూయా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. అవునా? యేసుతో ఎలా పోదాం? టీవీగా పోదాం. ఆయన ఆల్రెడీ వెళ్ళారు ఆ మార్గంలో. ఇప్పుడు నువ్వు కర్ర పట్టుకొని బయలుదేరు. ఒకప్పుడు అది నీ చేతిలో కర్ర, ఇప్పుడు అది దేవుని కర్ర. హల్లెలూయా. యేసుతో టీవీగా వెళ్ళు, అదే మార్గం. అడ్డుగా వైరి వస్తుంది. వైరి ఎవరు? వైరంతో ఉన్న ప్రతిదీ వైరే. నిన్ను ఆపాలనుకుంటున్న ప్రతిదీ వైరే, నిన్ను పడగొట్టాలనుకుంటున్న ప్రతిదీ వైరే. కాకపోతే కొంచెం వైరిని ఇప్పుడు మనం గుర్తుపట్టాలా. చెప్తా ఎలాగనో. అడ్డుగా గెల్వను, ఏం చేయాలా? యుద్ధనాదముతో పోతాం. అమ్మో అమ్మో పాము, అమ్మో భుజంగం, అమ్మో తేలు, ఇలా వెళ్ళాలా? ఎలా వెళ్ళాలా? నీ చేతిలో ఏముంది? హల్లెలూయా. అది మామూలుగా నువ్వు నిలబడితేనే నీ కాలు కింద, ఇక నీ చేతిలో కర్ర ఉంది, ఏం చేస్తావు? ఒక్కడేస్తావు, ఒక్క దెబ్బకి అవుట్. కాకపోతే నీకు తెలియాలి దెబ్బ వేయాలా లేదా అని. అర్థమైందా? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? నువ్వు నీ వైరి ఎవరో గుర్తుపట్టకపోతే నీ పక్కనున్న దేవుని సహోదరుడు లేకపోతే దేవుని బిడ్డ నీ సహోదరుని కొట్టేస్తావు. నువ్వు శత్రువుని గుర్తుపట్టకపోతే నువ్వు నీ తోటి సైనికుడిని చంపుకుంటావు. ఎవరి రాజ్యం గెలుస్తుంది? ఇప్పుడున్న డైవర్షన్ అదే. ఎందుకు నీ పొరుగువాడిని నిన్ను వలె ప్రేమించమంటున్నారు దేవుడు? ఎందుకు నీ తల్లిదండ్రులకు లోబడమంటున్నారు? ఎందుకు నీ పిల్లల్ని ప్రేమించమంటున్నారు? ఎందుకు నీ పనివాడిగా నువ్వు ఇలా ఉండమంటున్నారు? ఎందుకు నువ్వు యజమానుడిగా ఇలా ఉండమంటున్నారు? ముందున్న పోరాటం ఇలా ఉంటుంది కనుక, అపవాది వచ్చే తంత్రములు ఇంత భయంకరంగా ఉంటాయి కనుక, ఇంత టాక్ట్ఫుల్గా ఉంటాయి కనుక, వానిని తొక్కడం నేర్పించడానికే మళ్ళీ అలా తయారవమన్నారు. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వెళ్ళిన మార్గంలోనే మనం కూడా వెళ్ళాలి. ఇదేనా? ఓకే. ఏం చేయాలి? యేసు ప్రభు వెళ్ళిన మార్గంలో ఆయనకి ఉన్న శత్రువు తల. ఏంటి? తల. ఎవరిది? తల. ఓకేనా? మరి శరీరానికి ఉన్న శత్రువు హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభు డైరెక్ట్గా శత్రువు ఎవరు? ఆయనకి వైరి ఎవరు? తల. మనకి వైరి ఎవరు?
తోక. మరి తల్లేది? ఆయన చెదకొట్టేశారు. ఆమెన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? తోకను వేసేయాలా? నీ చేతిలో ఏముంది? హల్లెలూయా. 23 కీర్తనలు ఒకసారి చెప్పండి. చదవండి. యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయువడా, శాంతికర నడిపించువాడా. కానీ ఇక్కడ యుద్ధనాదం. హల్లెలూయా. రైటా? నెక్స్ట్ 23 చదవనండి. చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోటను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అది ఒకవేళ గాఢాంధకారమైన ఒకవేళ లోయ అయినా సరే నేను భయపడను. బికాజ్ మై షెపర్డ్ ఈజ్ మై లార్డ్. ఆమేన్. యెహోవాయే నా కాపరి, నాకెందుకు భయం? ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఆయన ఆల్రెడీ తనలు వేసేసారు. తోకను ఎలా వేయాలో ఆయన ఆల్రెడీ నేర్పిస్తూ ఉంటారు. ఆయన చెప్పినట్టుగా వింటే చాలు. నెక్స్ట్ వర్స్ చదవండి. నీవు నాకు తోడయ్యందువు. నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. ఇప్పుడు ఆ కర్ర ఎవరి కర్ర అయి మారాలా? దేవుని కర్ర అయి మారాలా. అప్పుడు ఆయన దుడ్డు కర్ర ఏముంటది? ఇదే కదా. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. విడిచిపెట్టద్దు. ఇదేదో నా రైట్ హ్యాండ్ అనుకుని మనుషుల్ని ఆశ్రయించకు. మేబీ అది రైట్ హ్యాండ్ కాకపోవచ్చు. ఇది నా లెఫ్ట్ హ్యాండ్ అనుకొని ఏ మనిషిని ఆశ్రయించకు. మేబీ అది లెఫ్ట్ హ్యాండ్ కాకపోవచ్చు. జ్ఞానులు యేసయ్యను వెతుక్కుంటూనే వెళ్ళారు, కానీ హేరోదునే ఆశ్రయించారు. ప్రభు కృపలో మరలా స్వప్నమందు కనపడి వద్దు వేరే మార్గంలో వెళ్ళమంటే వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళారు. ఎప్పటికైనా యేసయ్యనైతే కలుసుకున్నారు నాన్న. మనం కూడా చాలాసార్లు ఈ అనుభవాలు మంచిదే, అనుభవ జ్ఞానం కొరకు. ఇంకోటి ఆ తోకనేసేయడానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఆయన వెళ్ళిన మార్గంలో తల్లని వేసేశారు. మనం వెళ్తున్న మార్గంలో తోకని వేసేయాలి. ఇప్పుడు పక్కవారిని చూసి అడగండి, డిఫెన్స్ చేస్తావా అటాక్ చేస్తావా అని. మరలా ఇటు పక్క వాళ్ళతో తిరిగి అడగండి, డిఫెన్స్ చేస్తావా అటాక్ చేస్తావా? కమాన్, అటాకే చేద్దాం. హల్లెలూయా. అర్థమైందా? డిఫెన్స్ అంటే ఏంటి, అటాక్ అంటే ఏంటి? రైటా? ఆయన మార్గం ఇరుకైన మార్గం అంటే ఎంత నేరోగా ఉంటుంది అనుకోండి. లోకంలో అందరూ వెళ్తున్న మార్గం ఎటువంటిది? విశాలమైన మార్గం. అంటే ఎంత పెద్దది? ఎవరైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా కార్ నేర్చుకున్నాం, ఏ రోడ్డు ఎన్నుకుంటాం? ఇదా? ఎందుకు? ఫ్రీగా వెళ్ళొచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ప్రభు గ్రూప్లో ఫస్ట్ టైం కార్ నేర్చుకుంటున్నప్పుడు ప్యారడైజ్లో నేర్పించారు. ప్యారడైజ్ సెంటర్ యాక్చువల్ మనం ప్యారడైజ్ కూడా రీచ్ అవ్వాలి. అవుతాం, అప్పుడు అర్థమవుతుంది. ప్యారడైజ్ సెంటర్లో నేర్పించారు. అక్కడ ట్రాఫిక్ ఎంత భయంకరం తెలుసా అండి? అసలు ఇంచు కదులుతుంది. బాగా వచ్చిన వాళ్ళే వెళ్ళడం చాలా కష్టం. మరి ఆ నేర్పించే ఆయనకి ఏంటి అంత కాన్ఫిడెన్స్ నాకు తెలీదు. నేను ఇప్పటి వరకు ఎవరికి అంత ధైర్యంగా కారు ఇవ్వలేను, కానీ నాకు ఆ రోజు ఇచ్చారు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. నిజం నాన్న, మమ్మీ వీళ్ళందరూ నాతో ఉన్నారు 3 రోజులు. భయంకరమైన ట్రైనింగ్ ట్రాఫిక్ మధ్యలో. నిజం, వాళ్ళు నాకు
అసలు ఏమీ తెలియదు. తా అంటే తూ తెలియదు. అసలు ట్రాఫిక్ సెన్సే లేదు నా మొహానికి. కాళ్ళు దీని మీద పెట్టండి, దీని మీద పెట్టండి అని చెప్పి ఒక్క మాట చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నారు. దాన్ని నొక్కండి, దీన్ని ఓపెన్ చేయండి అంటున్నారు. ఏం నొక్కితే ఏం వెళ్తుందో తెలియట్లా. నాకు ఎలా ఉండిందంటే రక్తం అంతా కళ్ళల్లోకి వచ్చేసినట్టుగా అలా చూస్తూ ఉన్నాను. నేను స్టీరింగ్ పట్టుకుంటే కాలు పట్టుకోవాలో తెలియట్లా, కాలు పట్టుకుంటే ఏ కాలు తొక్కుతున్నానో తెలియట్లా. సగం రక్తమేమో కళ్ళల్లోకి వచ్చింది, సగం రక్తమేమో కాళ్ళల్లోకి పోయింది. వెనకాతల ట్రాఫిక్, ముందు ట్రాఫిక్. ఇచ్చిన ట్రైనింగ్ మామూలుది కాదు. వింటున్నారా? ఇరుకైన మార్గం మేలైంది. ఎంత మేలైందంటే మనకే తెలుసు. ఆమెన్. నేనేమన్నా తెలుసా? ఫస్ట్ ట్రైనింగే ఇరుకైన మార్గంలో మేలంటున్నా. విశాల మార్గం అయితే బాగుంటుంది. అబ్బా ఇక్కడ నాకు కష్టంగా ఉంది, అబ్బా ఇక్కడ నాకు ప్రెషర్ ఎక్కువ ఉంది, అబ్బా నాకు ఇలా ఉండకుండా ఉంటే బాగుంటుంది, నాకు అలా ఉంటే బాగుంటుంది. చాలా విశాలంగా లోకమంతా ఇంత హ్యాపీగా వెళ్తున్నారు, నేనెందుకు ఇంత కష్టపడాలి, లోకమంతా ఇంత సంతోషంగా ఉన్నారు, నేనెందుకు ఇంత కష్టపడాలి అనిపిస్తుందా? నిన్ను తీసుకుని వెళ్తున్న ప్రయాణమే వేరు. ఇక్కడ నీకు మొత్తం ట్రైనింగ్ అయిపోతుంది. దేనికో తెలుసా? నువ్వు డిఫెన్స్ చేయడం కాదు, నువ్వు అటాక్ చేయడానికి రెడీ అవుతున్నావు. ఒకప్పుడు నువ్వు బానిసగానే ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు రాజుగా మారాలి. ఈ ప్రయాణం ఎక్కడో కాదు, నువ్వు ఉన్న స్థలంలోనే. ఈ ట్రైనింగ్ నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళి కాదు, నువ్వు ఉన్న స్థలంలోనే ట్రైనింగ్ సెంటర్ తెచ్చేస్తే ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా? నిన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడో ట్రైన్ చేసే అనుభవం వేరు. నువ్వు ఉన్న స్థలానికి మొత్తం బెటాలియన్ వేసుకుని వచ్చేసి శత్రువుని కూడా తీసుకుని వచ్చేసి అక్కడే పెట్టి అక్కడ నీకు ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇరుకైన మార్గం అలా ఉంటుంది. నేనే మార్గం అని చెప్పిన యేసయ్య మన దగ్గరికి వచ్చారా? మనల్ని పరలోకానికి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చారా? హల్లెలూయా. అయిపోయింది. సో ఆయన మార్గం ఇరుకైన మార్గం. మనం ఏది ఎన్నుకుంటాం అనేది మన ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంది. ఈరోజు చెప్పండి, మనం ఏది ఎన్నుకుంటాం? ఆమెన్. అందరూ కన్ఫర్మ్ ఎన్నుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఆమెన్. సో ఇరుకైన మార్గంలో ఇప్పుడు మనం వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. ఇక్కడ మాత్రం వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది, ప్రవేశిస్తున్న వారు కూడా చాలామంది. వారికి ఏ అడ్డు లేదు, అదుపు లేదు, హ్యాపీగా వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నవారు మాత్రం ఇరికించుకుని వెళ్తున్నారు. ఈ ఇరుకైన మార్గం ఎంత టైట్ మార్గం అని చెప్పనా? ఒకసారి ఒక దర్శనం చూశాను నేను. పైన ఆకాశం, కింద భూమి, ఇక్కడ మనం ఉన్నాం. ఇది మొత్తం ఒక పెద్ద అడ్డుబండ. ఇదేంటండి? బండ, రాయి. ఆకాశం మనకు మామూలుగా ఇలా చేపెడితే గాలిలాగా అనిపిస్తుంది కదా, కానీ నేను ఆ దర్శనంలో చూస్తున్నా ఇది పెద్ద బండ. ఓకే, ఇక్కడ నుంచి ఈ హారిజాంటల్ ప్రయాణం ఈజీ. హారిజాంటల్ ప్రయాణం ఏమో విశాలమైన మార్గం. భూమి మీదే ఇక్కడే తిరగడం, శరీరంతో శరీరాశలతో హ్యాపీగా ఇక్కడే తిరుక్కొని, ఇక్కడే ఇదే శాశ్వతం అనుకొని ఈ లోకం చుట్టే తిరుక్కొని ఆ లెవెల్. అర్థమైందా? కానీ ఈ వర్టికల్ మార్గం ఏమో ఇరుకైన మార్గం. ఎంతమందికి అర్థమవుతుంది? రైటా? ఈ వర్టికల్ మార్గం ఏమో వెళ్దామంటే మార్గం కనబట్లా, మొత్తం బండ, ఏం తెలియట్లా. బండ ముందు నించుంటే ఏం దారి కనిపిస్తుందండి? ఏం కనబడదు. అయితే ఈ బండలో నుంచి ఒక వ్యక్తి విశ్వాసంతో ఎంటర్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఇక్కడికి రాగానే ఆ బండ కొంచెం ఆ వ్యక్తికి సరిపడినంత స్పేస్ ఇచ్చింది. హల్లెలూయా. ఇరుకైన మార్గం అంటే మార్గం ఇరికే, నువ్వు కూడా ఇరికించుకుని వెళ్ళాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ పోరాటం చిన్నదనుకుంటున్నారా? చాలా పెద్దది. నువ్వు తల్లి గర్భంలోకి ఎంటర్ అవ్వడం కూడా ఇలాగే రాలేదా?
ఓపెన్‌గా ఏమన్నా ఉందా? కమ్మని చెప్పి ఏమన్నా ఉందా? నో. పెనిట్రేట్ అవ్వలేదా? అలా అయితేనే ఈరోజు నువ్వు నేను భూమి మీద ఉన్నాం. అక్కడ నేర్పించిన అదే పాఠం క్రీస్తులో జన్మించడానికి కూడా దేవుడు నేర్పిస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఇరికించుకొని ఎందుకు వెళ్ళాలో మనకు అర్థం కాదు. వింటున్నారా? ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వము గ్రహింపులోనికి రావాలంటే ఆయన సృష్టించిన ప్రతి దాన్ని వలన అర్థమవుతుందట. దేన్నో ఆలోచించడం కంటే మనల్ని ఎలా సృష్టించారో ఆలోచించు చాలు. అలా ఆలోచించిన దావీదు చెప్తున్న మాట, నా తల్లి గర్భంలో నువ్వు రూపించిన దాన్ని నేను తలుచుకుంటుంటే నాకు భయమును వణుకును పుడుతున్నాయి. ఆశ్చర్యం, వణుకేనండి. అర్థమవుతుందా? నువ్వు క్రీస్తులో జన్మించకపోతే ఈ అనుభవం రాదు. జన్మిస్తే చాలా, లేచి నడవద్దా? పుట్టిన బిడ్డ నడవడానికి ఎంతకాలం పడుతుంది? 1 సంవత్సరం కదా. అలాగనే పుట్టిన మనకు కూడా నడవడానికి టైం ఉంటుంది నాన్న. ఈ గ్యాప్లో నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? కమాన్, ఇరికించుకొని వెళ్ళి ఇగో ఇక్కడికి చేరావు. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి తెలుసా? వెనక్కి వెళ్ళలేము, ముందుకెళ్తే ఏం కనబట్లే, ఎటు చూసిన బండే. అర్థం కాదు. నీతో ఎవరు లేరు, నువ్వు అక్కడ ఒంటరిగా కనిపిస్తావు, కానీ అక్కడ గుర్తు చేసుకో, నీ కాపరి యెహోవా అని. నిన్ను పిలుచుకున్నవాడు యెహోవా అని నువ్వు జ్ఞాపకం చేసుకో. అక్కడ ఈ వాక్యం అంతా ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. వెనక్కి వెళ్ళే మార్గం అయితే లేదు. పుట్టిన బిడ్డ మళ్ళీ వెనక్కి వెళ్ళగలడా? ఇదే అడుగుతున్నాడు నికోదేము ఆ రోజు. నేను ఎలాగూ మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళగలను? నువ్వు విడిచి వచ్చిన మళ్ళీ ఆ లోకానికి, ఆ పాపపు జీవితానికి మళ్ళీ వెళ్ళలేవు. కానీ ముందుకు వెళ్ళాలంటే నీకు మార్గం చూపించడానికి ఎవరు లేరు. ఉన్న స్థలంలో ఉండలేవు. మరేం చేస్తావు? ముందుకెళ్తావా వెనక్కి వెళ్తావా? నీ ఇష్టం. ముందుకెళ్తావా వెనక్కి వెళ్తావా? అలా ముందుకు వెళ్తున్న సమయం ఇంకొంచెం మార్గం ఓపెన్ అయింది. హల్లెలూయా. ఒక్కొక్క స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్తున్నావు. నువ్వు ఎంతున్నావో అంతే ఓపెన్ అవుతుంది ఆ స్పేస్. అర్థమవుతుందా? ఎన్ని భాగాలు? 1, 2, 3, 4. ఎన్ని భాగాలు? 4 భాగాలు. ఈ భూమి మొత్తం లోకాధికారి ఉన్నాడు. ఎవరు? ఈ లోకాధికారి ఎవరు? అపవాది. ఇప్పుడు వీడు తల వేసుకుని ఇక్కడ తిరుగుతున్నాడు, తోకను లేపుతాడు. ఈ తోకని ఇట్లా లేపుతున్నాడు. వాడి తోక ఎంతవరకు అందుతుందంటే 3వ భాగం వరకు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? ఆడు తోక పెట్టినప్పుడు దానికి నువ్వు అందకుండా కాపాడుకుంటూ దోబూచులాట ఆడేటప్పుడు చూడండి, కళ్ళకు గంతలు కట్టి వస్తున్న వాడికి మనం అటు ఇటు తప్పించుకుంటూ వెళ్తాం. అదేంటి? డిఫెన్స్. నిన్ను అటాక్ చేయడానికి ఒకడు వస్తున్నాడు, కబడ్డీ, దాక్కుంటూ ఉంటాం, వాడికి తగలకుండా ఉంటాం. అలా చేస్తే గెలిచిపోతావా? ఏం చేయాలా? వాడిని అటాక్ చేయాలా లేదా? డిఫెన్స్ చేసినంత కాలం నువ్వు జయించలేవు. అటాక్ చేయడం వస్తేనే నువ్వు జయించగలవు. అర్థమవుతుందా? వార్ఫేర్ అర్థమవుతుందా? ఈ ఇరుకైన మార్గంలో కూడా ఆడి ఎంట్రీ ఉంది. తోక
ఏం పెట్టగలడు? తోక పెట్టగలడు. చెప్పండి, ఏం పెట్టగలడు? మళ్ళీ చెప్పండి. ఈ తోకకు అందకు. పక్క వారితో చెప్పండి, ఈ తోకకు అందకని. తోకకి అందకుండా కదిలేంత కాలం డిఫెన్స్. నీ చేతిలో ఉన్న కర్రతో మళ్ళా తోక మీద వేస్తే అది అటాక్. మరి తోకకు అంది పడిపోతే అనేక నక్షత్రాలను పడదోస్తూనే ఉన్నాడు ఆల్రెడీ. 3వ భాగం నక్షత్రాల్లో ఒక భాగం అవుతాం మనం, అంతే. ఆ తోకకు ఎలా అందకుండా ఉండాలి? అసలు ఆ తోకకి మనం ఎలా దొరుకుతాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ వ్యక్తి నీతిమంతుడు కాదు. ప్రతి ఒక్కరిలోనూ పాపం అలాగనే ఉంది. దేవుడు నమ్ముకోగానే నీతిమంతులు కూడా ఎవరు అయిపోరు. రాను కడగబడుతూ దినదినము కడగబడుతూ. చూడండి, ఆదివారం మనం ఇల్లు కడిగాం, అలాగే ఉండాలి కదా మరి నీట్గా. రెండో రోజు ఎలాగ డస్ట్ వస్తుంది? ఎగ్జాక్ట్గా అలాగనే నువ్వు ఒక పక్క నుంచి కడుక్కుంటూ ఉంటావు, ఇంకో పక్క నుంచి డస్ట్ వస్తూ ఉంటుంది. అలాగనే మన హృదయంలో కూడా పాపం కడుక్కుంటూ ఉంటాం, మళ్ళీ ఈరోజు చేరుతూ ఉంటాయి. సో ప్రతిదినం కడుక్కోవాలంటే అవును, అందుకే కదా వలలు కడుక్కుంటున్న పేతురు దగ్గరికి యేసయ్య వచ్చారు. ఎవరు కడుక్కుంటున్న అనుభవంలో ఉంటే వాళ్ళ దగ్గర ఆయన ఉంటారండి. ఆఖరికి నీళ్లు చేదుకుంటున్న అనుభవంలో ఉన్నా చాలు, ఆయన వచ్చేస్తారు. హల్లెలూయా. అర్థమైందా? వలలు కడుక్కుంటుంటేనే కాదు, అట్లీస్ట్ కష్టపడి నీళ్లు చేదుకో. అప్పుడు కూడా మనుషులు ఎవరు చూడట్లేదేమో, ఆయన చూస్తారు. వెలివేయబడిన స్థితిలో ఉన్న చాలు, నీళ్లు చేదుకోవడానికి ఆశ ఉంటే చాలండి, ఆయన వచ్చేస్తారు. అదే అంటున్నాను, మనల్ని తీసుకుని వెళ్ళి ఇచ్చే ట్రైనింగ్ కాదు ఇది, ఆయన వచ్చి ఇచ్చే ట్రైనింగ్. హల్లెలూయా. ఆయన వస్తారు, ఆయనతో పాటు బెటాలియన్ మొత్తం వస్తుంది. ఎవరు? దూతలు. ఆయన రాగానే ఈడు కూడా ఒకడు వస్తాడు, నేను కూడా ఉన్నాను. ఉత్తర దిక్కునున్న మహాసభకే దేవదూతలందరూ కలిసి వెళ్తున్న ఒక రోజు నేను ఉన్నాను అనుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారో? భూమి మీద ఇటు అటు తిరుగుతూ వస్తున్నా. నా స్థలం అది, నాకు ఇవ్వబడింది, నాకు అధికారం ఉంది అక్కడ. అబ్బా అవునా? ప్రతిరోజు బెట్టింగ్స్ జరుగుతూనే ఉంటాయి నాన్న, అర్థమవుతుందా? ఇలా ఉన్న సమయం ఈ తోకకి అందకుండా ఉండే లెవెల్ ఎటువంటిది? అసలు ఈ తోకకు అంది పడిపోతున్న లెవెల్ ఏంటి? ఇంతవరకు అర్థమైందా? ఎంతమంది వెళ్ళినా ఈ ఆకాశం పెద్దదా, భూమి పెద్దదా? కదా, భూమి మీద ఉన్న మనుషులందరూ వెళ్ళడానికి సరిపోదా ఈ బండ? చాలు. ఎవరు విశ్వాసంతో ఎంటర్ అవుతారో వాళ్ళకి బండ ఓపెన్ అవుతుంది, ఎవరు అవిశ్వాసంతో ఉంటారో వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ పగిలిపోతూ ఉంటాయి. ముక్కు పగులుతుంది, కాళ్ళు చేతులు పగులుతాయి, అన్నీ పగులుతాయి. ఎందుకు? బండ వెళ్ళి ఢీ కొట్టావు, టాప్ మంది తగులుతుంది, ఏమవుతుంది? ఇంకొక శత్రువు అక్కర్లేదు, బండ చాలు. ఆ బండ కొట్టడానికి కారణం అవిశ్వాసం. చెప్పండి పక్క వాళ్ళు ఆ మాట. బాగుంది కదా? పేతురు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం రండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయము 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను. మరియు అది అడ్డురాయియు అడ్డు బండయు ఆయను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు విశ్వసించావా? ఈ బండ మీద ఇల్లు కట్టుకుంటే వెళ్ళిపోతావు. అర్థమైనా? నువ్వు విశ్వసించలేదు, ఇదే నీకు అడ్డు బండ. నువ్వు దాటి చచ్చిన వెళ్ళలేవు.
ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ద్వారబంధం ఉంది కదా, ఎవరిని రానివ్వకూడదన్నా అదే దారి, ఎవరినైనా రానివ్వాలన్నా అదే దారి. అవునా? ఎగ్జాక్ట్గా ఈ బండ కూడా అంతే. ఎవరు ఎంటర్ అవ్వగలరు? విశ్వాసం ఉన్న వాళ్ళు. ఎవరికి డోర్ క్లోజ్? ఎవరికి బండ క్లోజ్? హల్లెలూయా. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఇది ఎంత ఇరుకైన మార్గం అర్థమైందా? మనకి విజయవాడలో కొండలో నుంచి తవ్విన ఒక స్వరంగం ఉందే, ఇంచుమించు అలా ఊహించుకోండి. కానీ అదేంటంటే ఓపెన్ బాగానే ఉంటుంది, కొంతమంది వెళ్ళొచ్చు. అలా కాకుండా నేను కాల్ పెట్టిన ప్లేస్ ఓపెన్ అవుతుంది, నేను ఎంటర్ అయిన ప్లేస్ ఓపెన్ అవుతుంది, ఇంకొంచెం నువ్వు ఫోర్స్తో మళ్ళీ వెళ్తే ఎంటర్ అవుతుంది, మళ్ళీ వెళ్తే ఓపెన్ అవుతుంది, లేకపోతే లేదు. అది కూడా విత్ విశ్వాసం. ఎస్. మధ్యలో ఒకవేళ అవిశ్వాసం వచ్చింది, మధ్యలో అల్ప విశ్వాసం వచ్చింది, ఏమవుతుంది? అది కొంచెమే ఓపెన్ అవుతుంది, నీకు సరిపోదు. అల్ప విశ్వాసం అంటే ఏంటి? అల్ప ఆహారం అంటే ఏంటి? అదేనా? విశ్వాసం నీకు సరిపోవట్లా, చాలా అట్లా. యాక్చువల్లీ యూఆర్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు దేవుడు వచ్చి ఒక వరం ఇస్తారు, విశ్వాసం. సడన్గా మార్గం ఇక్కడి నుంచి అక్కడికి ఓపెన్ అయిపోద్ది. ఎందుకు? ఇది నీలో నుంచి వచ్చిన విశ్వాసం కాదు, ఆయన ఇచ్చిన విశ్వాసం. అల్ప విశ్వాసంలో ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉండదు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. పోరాటం ఈ రేంజ్లో ఉంది కనుకనే ఇప్పుడు అదే ఏరియాలో నేను కూడా విశ్వాసంతో ఎంటర్ అవుతుంది అని తోకగాడు వస్తాడు, ఎంట్రీ ఉంటుందా? అని ఎంత ఆటలాడినా 3వ భాగం వరకే. బికాజ్ ఆకాశంలో కూడా వాడికి డొమినియన్ ఉంది కనుక. వాడికి ఎక్కడ ప్లేస్ లేకుండా చెయ్యాలి. మమ్మల్ని అప్పుడే నశింపజేయడానికి వచ్చావా? ఇప్పుడు ఏమన్నా ఏడుస్తాడు తెలుసా? మమ్మల్ని అప్పుడే నశింపజేయడానికి వెళ్ళిపోతున్నావా? హే కమాన్, అర్థం కాలే? యేసయ్యనైతే ఏమని అడగగలడు? అప్పుడే నశింపజేయడానికి వచ్చావా? శరీరాన్ని, సంఘాన్ని ఏమని అడగగలడు? అప్పుడే నశింపజేయడానికి ఎస్ అని చెప్పరే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దిగి వచ్చింది దేని తెలుసా? మళ్ళీ ఎక్కించడానికి. కమాన్, అర్థమవుతుందా? ఇలాగే ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎన్నిసార్లు విశ్వాసంలో అల్ప విశ్వాసంతో ఓడిపోతున్నావు నానా, ఇంకా చాలు. ఒక అటాక్ వచ్చినప్పుడు ఆగిపోతున్నావు, ఇంకా చాలు. ఒక గ్రహింపు లేనప్పుడు ఆగిపోతున్నావు, ఇంకా చాలు. ప్రతి అవిశ్వాసపు అల్ప విశ్వాసపు కోరలను ఈరోజు మేము పెరికి వేస్తున్నాం. ప్రార్థన అందుకోండి, అన్నయ్యకి ఇవ్వండి. నువ్వు చేస్తావా? కమాన్. హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రము ప్రభా నా తండ్రి నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి నాయన, ఈ రాత్రికాల వేళలో ప్రభా నా తండ్రి నాయన, మీరు సూటిగా నాయన మాతో మాట్లాడుతున్నారు ప్రభా నా తండ్రి నాయన. విశ్వాసంతో నాయన ఉంటేనే నాయన నీ మార్గంలో ప్రవేశిస్తామని నాయన మీరు సెలవిస్తుండగా ప్రభా నా తండ్రి నాయన, అటువంటి విశ్వాసంలోనికి నాయన మేము తొలిమెట్టుగా ఎక్కడానికి నాయన సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నాయన. అదిగో నాయన తోకతో నాయన సాతాను పడగొట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రభా నా తండ్రి నాయన, అగో నాయన మాలో అల్ప విశ్వాసం ఉంటేనే నాయన అది సాధ్యమవుతుంది ప్రభా నా తండ్రి నాయన. అదిగో ప్రభా మీరు విశ్వాసం మాకు అందిస్తుండగా ప్రభా నా తండ్రి నాయన మా మార్గము డైరెక్ట్గా ప్రభా నా తండ్రి తెరవబడటానికి సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నాయన.
అగో నాయన విశ్వాసంలోనే నాయన మేము జోగాడుతూ ప్రభా నా తండ్రి నాయన అగో ప్రభా నా తండ్రి నాయన ఆ మూడో భాగంలోనికి నాయన ఇంకా ఎక్కి అగో నాయన నీ మార్గంలోనికి నాయన ఇరుకైన మార్గంలోనికి ప్రభా నా తండ్రి నాయన మాలో ప్రతి ఒక్కరూ చేరడానికి నాయన కృప అనుగ్రహించమని నాయన సహాయం దయచేయమని నాయన మీ పాదాలు పట్టుకొని వేడుకుంటుండగా ప్రభా నా తండ్రి నాయన మీరేనైనా మాకు నాయన అగో నాయన ఆ పర్వతం ఎక్కించడానికి సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నాదుడైన యేసుక్రీస్తు మరెంతో బతిమాలుతూ వినయంతో అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హల్లెలూయా. ఈ అగ్ని అందరికీ వచ్చును గాక. ఆమేన్. వండుతారు, టైం అయింది. ఇంకా మండే టైమే. 2025 ఇక మండడమే. హల్లెలూయా. 2025 ఏంటి? కమాన్. పరిశుద్ధాత్ముడా అగ్ని నాలో అగ్ని మండించు, మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. నెక్స్ట్ పాడండి. ఒక్కటే మొక్క వచ్చింది. పొద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెనే. పొద కాలిపోలేదుగా, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పాడండ్రా. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హోంవర్క్ తీసుకోండి, ఈ సాంగ్ నేర్చుకుందాం. ఏంటి హోంవర్క్ ఈరోజు? ఈ సాంగ్ నేర్చుకొని రేపు ఫస్ట్ సాంగ్ అదే ఆమెన్ అని చెప్పండి. ఆమేన్. ఇంత అసలు అగ్నితో మండించబడుతున్న వాళ్ళే ఈ పాట రాశారు. హల్లెలూయా. అగ్నితో మండించబడడానికి ఉన్నవారే పాడతారు, పాడగలరు, నేర్చుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. తోకకి అందకూడదంటే మంట కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు వీనికి దొరుకుతున్న అనుభవాలు ఏంటి? అసలు వాని తోక వచ్చినప్పుడు వానికి గ్రిప్ మన మీద దొరికిందంటే మనం వాడు లాగినప్పుడు పడిపోతాం. అంతే కదా? ఇలా వాడు తోకను పంపిస్తాడు. చూసి పంపిస్తున్నాడా? విశ్వాసంతో పంపిస్తున్నాడు. ఖచ్చితంగా వీళ్ళు దొరికేస్తారన్న విశ్వాసంతో పంపిస్తున్నాడు. వాడిలో ఉన్న విశ్వాసం మనలో ఉంటే ఎప్పుడో పైకి వెళ్ళిపోదాం. ఆమేన్. అర్థమవుతుందా? అటు చూసి పంపట్లే నానా, కానీ నువ్వు వాగ్దానాన్ని చూసి నడుస్తున్నావు. ఆత్మనేత్రాలతో చూస్తున్నావు కదా, ఇక నడువు. డౌట్ ఎందుకు? వానికి గ్రిప్ దొరకకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి.
వాడి తోకను పంపిస్తాడు. గ్రిప్ ఇవ్వకు అంటే నువ్వు ప్రతి డెసిషన్లో నువ్వు అంత స్ట్రాంగ్ అవ్వాలి. ఇది నిజమా అని ఎంటర్ అవ్వలేదా ఏదైనా వనంలో? అప్పుడు ఈజీయా ఇప్పుడు ఈజీయా వాడికి ఎంట్రీ? ఇప్పుడే ఈజీ, మొత్తం అందే, అవునా? కానీ ఒకటి నేర్చుకోవాలి మనం, దేవుని ఏరియాలో ఉండి అపవాది తట్టు తొంగి చూడడం వచ్చు కదా మనకి. అలాగే కదా ఏదైనా మనలో నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు వాడి ఏరియాలో ఉండి ఆయన వైపు తొంగి చూద్దాం. అలవాట్లేని కార్యమేం కాదుగా, సక్సెస్ఫుల్ స్టోరీ కదా. ఎప్పుడైనా అంతే, ఈ ఇంట్లో కూరలు నచ్చవు, ఎక్కడ నచ్చుతాయి? అందుకే వెళ్ళండి నా ఇంట్లోనే ఉన్నానని సాతాను నివాసం కాపురం ఉంటున్న స్థలంలోకి తోసేశారు దేవుడు. ఇప్పుడైనా నా వైపు తొంగి చూడండి అని. హల్లెలూయా, అర్థమవుతుందా? సో ఆయన వైపు తొంగి చూద్దాం. ఇక్కడ ఉన్నాం అందుకే ఆయన్ని చూద్దాం. ఉన్నది ఎలాగో నచ్చదు కదా, అక్కడ ఉన్నప్పుడు అది నచ్చలా, ఇప్పుడు ఉన్నప్పుడు ఇది నచ్చట్లా. నచ్చే ఏరియాని చూద్దాం, వెళ్ళాక మళ్ళీ రాకుండా. హల్లెలూయా, అవకాశం కూడా లేదు ఇంకో దాన్ని చూడడానికి. అట్లాంటి ఏరియాకి వెళ్ళిపోదాం. హల్లెలూయా, అర్థమవుతుంది. ఈ ప్రయాణం అంత స్పెషల్ ప్రయాణం నాన్న. దీన్ని కనుగొని వారు కొందరే. కనుగొన్న వాళ్ళు కూడా పడిపోకుండా ఉండాల. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం 4-5. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5. 4-5. జాగ్రత్తగా వినండి. ఒకసారి వెలిగింపబడి, అమ్మా ఒకసారి వెలిగింపబడి, అర్థం చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి విశ్వాసంలో వెలుగుతూ వెలిగింపబడి అనే అనుభవంలోనికి వెళ్ళి. అంటే ఒక క్యాండిల్ దగ్గరికి నువ్వు అగ్నిని తీసుకుని వెళ్ళు, అది వెంటనే ఏం వెలగదు, కొంచెం టైం పడుతుంది. బట్ నువ్వు వెలిగించిన తర్వాత అది వెలిగించబడితే దాని వెలుగు కనిపిస్తే అప్పుడు ఈ మాట అనగలం, వెలిగింపబడి అని. సో అగ్ని వచ్చిన దానికి వెలిగింపబడడానికి ఒక గ్యాప్ ఉంది. గ్యాప్ ఫేజ్ ఆఫ్ పీటర్ అని మనం కొన్ని పాఠాలను నేర్చుకున్నాం. నిన్ను ఏదైతే వెలిగిస్తుందో దానిలో మారిపోవడమే వెలుగు. ఆమెనేం చెప్పరే? లోకం మొత్తం చీకటి, వెలిగించడానికి వచ్చిన నిజమైన వెలుగు యేసయ్య. ఇప్పుడు ఆయన వెలిగించడానికి వచ్చినప్పుడు మనం వెలుగుతూ ఉండే ఆ అనుభవం, వెలిగించబడిన అనుభవంలోకి వెళ్ళడానికి ఒక గ్యాప్ ఫేజ్ ఉంది. ఈ గ్యాప్ ఫేజ్లోనే వాడి తోక పనులన్నీ జరుగుతాయి. వన్స్ నువ్వు వెలిగించబడ్డావా, తర్వాత దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు నువ్వు డిఫెన్స్లో లేవు, అటాక్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒకవేళ నువ్వు డిఫెన్స్లో ఆగిపోయావు అనుకో, మీకు అర్థమవుతుందా మనం వెళ్తున్న లెవెల్ ఏంటో? వెళ్తున్నావు, వాటి గ్రిప్పుకు దొరకకుండా చూసుకో. ఒకవేళ నువ్వు ఆ ఏరియాలో జాగ్రత్త పడకపోతే వాడి తోక నీకు గ్రిప్ కోసం వెతుకుతూ ఉంటాడు. నువ్వు ఆల్రెడీ వెలిగించబడిన అనుభవంలో ఉన్న డేంజర్ జోన్ చూస్తున్నాం ఇప్పుడు మనం. అర్థమవుతుందా? చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. పరలోక సంబంధమైన వరములు ఎన్నున్నాయో వాటిని కూడా రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. స్తోత్రం.
అర్థమైందా? అంటే ఈ బండలో ఇక్కడ దాకా వెళ్ళారు, ఇక్కడ నుంచి డామని కింద పడ్డారు. ఇక మళ్ళీ నువ్వు ఎక్కలేవు. ఎందుకు తెలుసా? నువ్వు ఇంతకు ముందు ఇక్కడి నుంచి ట్రై చేసావు ఇలా వెళ్ళడానికి, ఇప్పుడు నువ్వు పడిన లోతు చాలా ఎక్కువ. నువ్వు ఇక్కడి నుంచి ఒక రాయి వేయి, జస్ట్ అలా పడుతుంది. పై నుంచి ఒక పిడుగులాగా ఒక రాయి పడింది అనుకో, ఎంత దూరం వెళ్తుంది? ఇక్కడ ఆగిపోద్దా? ఎంత లోపలికి వెళ్ళిపోద్ది తెలుసా? కనబడదు. అర్థమైంది తెలుసా? ఒకప్పుడు నువ్వు చీకటిగా ఉన్నావు, ఈ లెవెల్లో ప్రభు కృపలో వెలుగై ఉన్నావు. ఇప్పుడు నీలో ఉన్న వెలుగు చీకటి అయిన ఎడల, అంటే మరలా గాఢాంధకారంలోకి వెళ్ళిపోతే ఆ చీకటి మహాభయంకరం. అది మరలా వెలిగింపబడుట అసాధ్యం. బికాజ్ నువ్వు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిట్లోని కూడా అన్ని ఎక్స్పీరియన్సెస్ పొందావు. వాడి తోకతో పడవేసిన నక్షత్రాలు మరలా బయటికి వస్తాయి అనుకోవద్దు. డేంజర్ జోన్. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక చెట్టు మీద పక్షులు ఉన్నాయి. వేటగాడు షూట్ చేయగానే ఒక 4 పక్షులు పడ్డాయి అనుకోండి, అందులో 2 చచ్చిపోయినాయి. వాడికి చంపేయడమే కావాలి. 2 ప్రయత్నం చేస్తున్నాయి ఎట్లైనా వెళ్ళాలని. వాడికి దొరికితే ఏం చేస్తాడు? వాటిని ఎగ్జాక్ట్గా అదే చేస్తాడు వీడు. నువ్వు వన్స్ వెలిగించబడ్డావా, డిఫెన్స్లో ఆగిపోయిన జీవితాలు ఇవి. ఎందుకు నువ్వు మరలా ఆయన్ని సిలువ వేస్తున్న అనుభవంలోకి వెళ్తున్నావు? ఈ పస్కా నీకు సరిగా అర్థం కాల. ఈ పస్కా ఎనాటమీగా ఆగిపోయింది, ఫిజియాలజీగా నీ జీవితంలో ఆపరేట్ అవ్వట్లా. ఆయన రక్తం మనలో నిజంగా ఆపరేట్ అవ్వట్లేదు. ఆచారబద్ధంగా ఆగిపోయాం. మరలా నూతన పరచబడట అసాధ్యం. డేంజర్ జోన్స్ కూడా కనిపిస్తున్నాయా? డిఫెన్స్లో ఆగిపోతే ఇదే పరిస్థితి. ఎప్పటికైనా వాడి తోక కిందే ఉంటాం. ఏదో ఒక ఏరియాలో గ్రిప్ దొరికేస్తుంది. వింటున్నారా? యజమానులు ఎలాగోలాగా తిట్టాలని ఫిక్స్ అయ్యారనుకోండి, ఆ ఉద్యోగస్తులు దొరకరా వారికి? చెప్పండి. అలా ఈ లోక అధికారికి ఎలా అయినా దొరికేస్తాం నాన్న. కానీ ఇంకొక లెవెల్కి వెళ్తే తప్ప అటాక్లోకి వెళ్ళలేం. ఈరోజు మనందరం డిఫెన్స్ మోడ్లోనే ఉన్నాం. ఎప్పుడు అటాక్ మోడ్లోకి వెళ్తాం? ఆకలి నిన్ను జయిస్తుంది, నువ్వెప్పుడు జయిస్తావు? కోపం నిన్ను జయిస్తుంది, నువ్వెప్పుడు జయిస్తావు? నీకు మనుషులు ఎక్కువైపోయారు దేవుడి కంటే, ఎప్పుడు జయిస్తావు? ఈ లోక ప్రేమలు ఎక్కువైపోయినాయి దేవుని కంటే, ఎప్పుడు జయిస్తావు? ఇన్ని గ్రిప్పులు ఉన్నాయి వాడికి. ఎన్ని గ్రిప్పులు ఉన్నాయి తెలుసా వాడికి? కళ్ళలో కూడా వాడు అటాక్ చేస్తే అటాక్ చేయగలిగిన అంత స్థాయిలోనికి మనం ఎదగాలి. కళ్ళలో వాడు నీకు ఏదైనా తినిపించడానికి వస్తే గెట్ అవుట్ అని చెప్పగలిగిన స్థాయిలోనికి మనం ఎదగాలి. అండ్ తోకకు అందద్దు. చెప్పండి. మన తోకకు అందద్దు అంటే మనలో ఇంకా ఎంత పవర్ పెరగాలో అర్థమవుతుందా? ఆశ కొద్దీ దేవుడు తృప్తిపరుస్తారు. మనలో ఆశ అధికం అవ్వాలి. ఈ 2025లో మనందరిలో ఆశ అధికం అవ్వబోతుంది. దేవుడు దాన్ని తృప్తిపరచబోతున్నారు. ముందున్న ప్రయాణం భయంకరం కనుకనే దేవుడు మన ముందు దహించు అగ్ని అయి బయలుదేరతానన్నారు.
ఫైర్తో. అర్థమైందా? సో ఈ పస్కాలో మొదటి అనుభవం ఆయన దానిని తల చితక్కొట్టారు. ఈ అనుభవంలో యాజ్ ఏ శరీరం మన అనుభవం దాని తోకకి డిఫెన్స్ మోడ్లో ఆగడం కాదు, దాని తోకకి అందకపోవడమే కాదు, దాని తోకని చితక్కొట్టే విధంగా నీ కర్రతో ఒక ప్రయాణం ప్రారంభించు. ఆయన ఒక పస్కా బలిగా, ఒక పస్కా పశువుగా ఆయన వధింపబడి సైమల్టేనియస్గా అదే టైంలో ఫరో సైన్యాన్ని, అక్కడున్న ప్రతి ప్రథమ ఫలం అని చెప్తున్న ప్రతి దాన్ని ఆయన వేసేస్తున్నారు, బయట లోపల మొత్తం. ఇంకో మాటలో చెప్పిన ఆయన లోపల చంపబడ్డారు, బయటికి వెళ్ళి చంపేస్తున్నారు. అదే కదా, పస్కా బలి పశువుగా ఆయనే చంపబడ్డారు. బయట సంహారదూత ఎవరు? ఆయనే. లోపల చంపబడ్డారు, బయట వేసేస్తున్నారని చెప్పండి. ఇంకొక యాంగిల్లో చెప్తాం, లోపల చంపబడ్డారు, బయట ఆయనే చంపేస్తున్నారు. కేవలం మనం ఆయన రక్తాన్ని మాత్రం డోర్ పోస్ట్కి వేస్తే చాలు. ఇంకేమన్నా చెప్పారా మన కష్టమైన పని? ఇంకేం చెప్పలా. ఆ చంపబడిన ఆ పశువును తినాలా? ఆయనేనండి జీవాహారం. అది తినాల నాన్న, మన కోసమే ఈ వాక్యం. తినాలా? అర్ధరాత్రి ఆయన వెళ్ళి అక్కడ ఆ కార్యాలన్నీ చేయడానికి, సంహరించడానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళు అర్ధరాత్రి కూడా తింటున్నారు. ఎలా? నిలబడి అని చెప్పండి, పడుకొని కాదు. ఏంటి, నువ్వు నిలబడితే వాడు నీ కాలు కింద, నువ్వు పడుకుంటే అర్థమవుతుందా? వాడిని కాలు కింద పెట్టే అనుభవం మనం రావాలి. వాడి తోక మన మీద ఉంటే మనం వానికి గ్రిప్ దొరుకుతుంది. వాడు మన కాలు కింద ఉంటే మనం తొక్కగలుగుతాం. మీరు పాములను భుజంగములను అణగద్రొక్కెదరు అన్నారా? అవి మిమ్మల్ని లాగెదరు అన్నారా? ఏంటా లెవెల్ అండి? హల్లెలూయా. సో పస్కాలో ఆయన ఫిజియాలజీ ఇప్పుడు అర్థమైందా? శిరస్సుగా ఏకకాలంలో ఆయన అక్కడ వేసేస్తూ ఉంటారు, శరీరంగా ఇక్కడ నువ్వు వేరే పనిలో ఉండాలి. హల్లెలూయా. సైమల్టేనియస్గా ఇశ్రాయేలీలు లోపల ఒక పని చేస్తుంటే బయట ఆయన ఇంకో పని చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా అదే జరగాలి. మొక్క నాటబడి ఉంటేనే ఫలం, ఎదుగుదల అన్నీ. మొక్క బయటకు వస్తే ఎగ్జాక్ట్గా అలాగనే మనం కూడా. మనం ఆ బండలో కొంచెం సేపు, మళ్ళీ బయట లోకల్లో కొంచెంసేపు, మళ్ళీ బండలో కొంచెంసేపు, మళ్ళీ లోకల్లో కొంచెంసేపు, అక్కడే 3వ భాగం వరకు కూడా దాని తోక పని చేస్తుందంటే నువ్వు ఎక్కడెక్కడే టచ్ ఆడుతూ ఉన్నావు. ఏమి, ఎప్పుడు వెళ్తావు? హారిజాంటల్ ప్రయాణం చాలు, వర్టికల్గా బయలుదేరు. పక్కవతో చెప్పండి అన్నమాట. స్ట్రాంగ్ ఎపిటైజర్ కావాలా రేపటి కోసం? స్ట్రాంగ్ ఎపిటైజర్ కావాలా? నువ్వు వెర్టికల్గా వెళ్ళడానికి ఆయన ఆల్రెడీ వెర్టికల్గా డీప్ ప్రయాణం చేశారు. హల్లెలూయా. పస్కా బలి పశువుగా ఆయన చేసిన కార్యం ఏంటి తెలుసా?
నువ్వు ఇలా పైకి వెళ్ళడం కోసం ఆయన ఇలా డౌన్కి వెళ్ళారు. స్ట్రాంగ్ ఎపిటైజర్. ఏమన్నా ఊహించుకోండి, రేపు రివీల్ అవుతుంది అది. ఇది మిస్ అవ్వద్దు. ఆయన వర్టికల్గా డౌన్కి ఎందుకు వెళ్ళారు చూడండి, అలా చూస్తుంది. ఆయన వర్టికల్గా మనల్ని పంపడానికి ఆయన కిందకి ఎందుకు వెళ్ళారు? హల్లెలూయా, ఆమేన్. చెరని చెరగా పట్టుకెళ్ళడానికి, దానిలో మనకి దొరికిన విడుదల ఎటువంటిది, ఈ విషయాల్ని రేపు చూద్దాం. ఐఎమ్ సో హ్యాపీ ఆ వర్స్ మీకు కనెక్ట్ అయ్యారు. హల్లెలూయా. బాగుందా? స్ట్రాంగ్ ఎపిటైజర్. టేస్ట్ దొరికిందా? కమాన్, లేచి నిలబడదాం.